మైక్య భారతావనిలో ఈరోజు రక్షాబంధనం ఇదొక అనురాగ బంధం. శత్రుత్వం కన్నా సహోదరత్వం మిన్న అనుకున్న ఓ అన్న తన చెల్లెలి పసుపు కుంకుమల కోసం చేతచిక్కిన శత్రువుని విడిచి అనురాగ కేతనాన్ని అంబరాన రెపరెపలాడించిన సుదినం ఇది. పురుషోత్తముడు అలెగ్జాండర్కు ప్రాణదానం చేసిన చరిత్ర పుటల దాఖలా ఇది. ఈరోజు శ్రావణ పూర్ణిమ, భారతీయ సమైక్యతను ప్రతిబింబించే గొప్ప పండగ. భవిష్య పురాణంలో ఈ శ్రావణ పూర్ణిమను గురించి ఎంతో గొప్పగా చెప్పారు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు సోదర సోదరీభావాన్ని పెంపొందించే పండగగా అభివర్ణించి చెప్పినట్లు భవిష్య పురాణం మనకు ఘోషిస్తోంది. ఈ శ్రావణ పూర్ణిమ నాడు యజ్ఞోపవీత ప్రధారణం చేస్తారు. కొత్తగా ఉపనయనం చేసుకున్న వారు ఉపనయనంలో కట్టుకున్నటువంటి మౌంజీ బంధాన్ని ఈరోజు విడదీసి కొత్త యజ్ఞోపవీతాలు ధరిస్తారు. ఈరోజే స్త్రీలు పురుషుని కుడి చేతికి కంకణాన్ని కడతారు. బంగారపు కంకణం గాని, వెండి కంకణం గాని, పట్టుదారంతో కట్టే కంకణం గాని కట్టడం ఈ పండగ విశేషం. దీన్నే రక్ష అని అంటారు. ఈ రక్షాబంధనం జరుగుతుంది కాబట్టి దీనికి రక్షికా పూర్ణిమ, దీన్నే రాఖీ పూర్ణిమ అని అనటం కూడా కద్దు. రాజస్థానంలో దీనికి మొదట ప్రచారం బాగా ఉండేది. చిత్తూరును పరిపాలిస్తున్నటువంటి రాణి కర్ణావతి తన రాజ్యం మీద బహదూర్ షా దండయాత్ర చేసినప్పుడు ఢిల్లీ పాదుషా అయిన హుమాయూన్కు రక్షను పంపించి చెల్లెలుగా తన్ను రక్షించవలసింది అని ప్రార్థిస్తుంది. ఆయన బెంగాల్లో యుద్ధం చేస్తున్నప్పటికీ సోదరి పంపించిన ఈ రక్షను గ్రహించి తాను చిత్తూరుకు వచ్చి బహదూర్ షాను ఓడించి ఆమె కుమారుణ్ణి రక్షిస్తాడు. ఈ విధంగా మతానికి అతీతంగా, వర్ణానికి అతీతంగా, వర్గానికి అతీతంగా సోదర సోదరీ భావాన్ని, ఒక సమైక్య భావాన్ని పెంపొందించేటువంటి పండుగగా మన భారతదేశంలో అలవాటులో ఉంది. ఈ రోజు ఉదయమే అందరూ లేచి తలంట్లు నీరు పోసుకొని కొత్త బట్టలు కట్టుకొని అన్నలను ఇంటికి ఆహ్వానించి ఈ రక్షలను వారి చేతికి కట్టి తమ కుటుంబాలకు వారి కుటుంబాలకు పరస్పరం రక్షగా స్నేహ భావంతో, ఐక్య భావంతో మెలగాలి అనేటువంటి ఒక సంపూర్ణ స్నేహ వాతావరణాన్ని కల్పించుకునేటువంటి రోజులివి. అక్క చెల్లెళ్ల కుటుంబాలు, అన్న తమ్ముళ్ల కుటుంబాలు అందరూ కలిసి విందులు చేసి తీపి పదార్థాలను పంచిపెట్టుకొని ఆనందంగా సమైక్య భావాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కాలమిది. కొంకణ్ ప్రాంతంలో సముద్రాన్ని పూజ చేస్తారు. ఈరోజు సముద్రం పొంగి మానవుల మీద హింసను జరపకుండా సముద్రుణ్ణి సోదరునిగా భావించి పూజ చేసి టెంకాయలు కొట్టి గౌరవిస్తారట. ఈ విధంగా ప్రకృతిలోని మహాపదార్థాలను కూడా సోదరులుగా భావించి పూజించేటువంటి ఒక ప్రకృతి ప్రేమతత్వాన్ని కూడా ఈ శ్రావణ పూర్ణిమ పెంపొందిస్తుంది. ప్రకృతిలో ఉన్న వారందరూ వాత్సల్యంతో ఉండాలి. స్త్రీ పురుషులందరూ సోదర సోదరీ భావంతో ఉండాలి. మతాతీతంగా, వర్గాతీతంగా, వర్ణాతీతంగా స్నేహ సౌమనస్యాలతో, శాంతి సౌఖ్యాలతో ఉండటానికి ఈ పండుగ ఒక వేడుకగా, ఒక వాహికగా, ఒక ఆచారంగా భారతీయులందరిలో వ్యాపించి ఉంది. శ్రావణ పూర్ణిమ అనగానే భారతీయ సమైక్యత మన మనస్సుల్లో నిలుస్తుంది. సోదర సోదరీ భావం విశ్వానికి చాటి చెప్తుంది. అంతులేని అనురాగం అన్నగా, చెల్లిపోని మమకారం చెల్లిగా, అంతులేని అనురాగం అన్నగా, చెల్లిపోని మమకారం చెల్లిగా,
జీవించు వెయ్యేళ్ళు చల్లగా, దీవించని నిన్ను అమ్మగా నాన్నగా వెరసి నీ అన్నగా.